ఓకే, అడ్మిషన్ కమిటీ నీకు పాజిటివ్గా ఉండాలి కాబట్టి, అడ్మిషన్ కమిటీ నీకు పాజిటివ్గా ఉండాలి కానీ ట్రాన్స్జెండర్ రాస్తే, థర్డ్ జెండర్ అని రాస్తే జనరల్గా యూఎస్ అడ్మిషన్స్ తోటి సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది జనరల్గా తెలుసు అనుకుందాం. నాకు నిజంగా ఇస్తాడు కూడా. నా పర్టికులర్ దాంట్లో థర్డ్ జెండర్ కింద నువ్వు ప్రొజెక్ట్ చేయనన్ను చేసినట్లయితే వాడికి డిఫరెంట్ కాంటెస్ట్లో అది ఒక రకమైనటువంటి అడ్మిషన్ క్రైటీరియాలో ఫిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంత దానికి సెంటిమెంట్ అంటావా, ఎమోషన్ అంటావా, లేకపోతే రిజర్వేషన్ అంటావా, వాట్ ఎవర్ ద మీన్స్ అన్న కాంటెస్ట్లో నువ్వు అడిగావు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అజ్యూమ్ దట్ ఒప్పుకోదు అది. నువ్వు ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్ అసలు నువ్వు ట్రాన్స్జెండర్ కాదు, నువ్వు అసలు అయితే నువ్వు థర్డ్ జెండర్ కాదు, నేను ఏమంటుంది అంటే అది కరెక్టే ఆ కాంటెస్ట్లో. కానీ నువ్వు స్ట్రెస్ చేస్తున్నావు కదా ఆ పాయింట్ని. నువ్వు దాన్ని ఏదో అటు ఇటు రిఫైన్ చేస్తే ఒప్పుకుంటుంది. ప్లస్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కాపీ కొట్టిన అడ్మిషన్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉంటుంది. అడ్మిషన్ ఎవరు అంటే ఎందుకంటే మళ్ళీ ఈ వ్యూవర్స్ చూసిన వాళ్ళు ఇదేదో ఈజీ అనుకుంటారని నేను డిస్క్లైమర్ అది కూడా చెప్తున్నాను. జస్ట్ లైక్ ఇది పక్కన పెట్టు. అది ఎలా అనుకుంటుంది అంటే నువ్వు మోసం చేస్తున్నావు కంపెనీని, నేను నిన్ను కాపాడాలంటే నీకు బాస్ ఎవడో నాకు తెలిస్తే బాస్కి నేను మెయిల్ చేస్తాను, నీ కంపెనీ సీఈఓకో హెచ్ఆర్కో నేను మెయిల్ చేస్తాను. ఇది ఎథికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు నాకు గోల్ ఇచ్చావు, కంపెనీ గోలు, నువ్వేమో ఇప్పుడు డిఫరెంట్గా నీది అడుగుతున్నావు, ఇది సెల్ఫిష్ ఎజెండా అని అనుకుంటుంది. అది మేబీ నిజంగా కూడా అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలియదు. అంతే కదా, ఇచ్చినోడు ఇంటెన్షన్ మనకి తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా. అటువంటి సందర్భంలో ఆపేస్తుంది అది.